దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, నోరు మంచిదైతే ఊరు మంచిదగును అని అంటారు కదా. అంటే నోరు బాగుంటే చేసే పనులు బాగుంటాయి, చేసే పనులు బాగుంటే జనాలందరికీ సంతోషం వేస్తుంది, అందరూ మన ఇష్టపడతారు. నోరు మంచిదవ్వడం అంటే దాంట్లో రెండు పనులు చేస్తాం కదా, మాట తిండి. మాట బాగుండాలి, తిండి కూడా బాగుండాలి. ఏ తిండి అయితేనేమిటండి, అన్నీ మన కోసం వచ్చినవి కదా అనకూడదు ఇప్పుడు. ఎందుకంటే ఎట్లాంటి తిండి అయితే అట్లాంటి ప్రవృత్తి మనిషికి ఏర్పడుతుంది. ఇది మామూలుగా మనకి లోకంలో కూడా తెలుసు. ఎట్లాంటి ఎరువేస్తే మొక్కలోంచి అట్లాంటి ఫలితాలు వస్తాయి, అట్లాంటి పండ్లే వస్తాయి, అట్లాంటి రిజల్ట్సే ఆ చెట్టులోంచి బయటకు వస్తాయి. ఇది మనకందరికీ తెలుసు. ఏ తిండి తింటే ఆ తిండి యొక్క ప్రభావం మన ప్రవృత్తుల్లో అంతటా ఉంటుంది. కారం తిన్నామనుకోండి, కారం వల్ల వచ్చే ప్రభావం ఏదో అది మన ప్రవృత్తిలో ఏర్పడుతుంది, మన బిహేవియర్లో ఏర్పడుతుంది, మన మాటల్లో ఏర్పడుతుంది, మన చేతల్లో కనిపిస్తుంది. తినే పదార్థపు ప్రభావం తప్పకుండా ఉంటుంది. మనందరికీ తెలుసు. ఇప్పుడు చాలామంది ఆహారం మీద ప్రత్యేకమైన శ్రద్ధని చూపిస్తూ ఏది కొనాలన్నా ఇందులో ఏమున్నాయి, ఇందులో ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి, లేకపోతే ఇందులో ఆయిల్స్ ఎంత ఉన్నాయి, ఏదో మరొకటి ఏదో ఎంత ఉన్నాయి, ఏదో కాల్షియం ఎంత ఉంది, ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నాయి. ఎందుకు చూస్తున్నారు ఇవన్నీ? ఎందుకు చూడాలి ఇవన్నీ? అంటే ఆ తినే తిండి ప్రభావాన్ని బట్టి శరీరం పనిచేస్తుంది, మనసు పనిచేస్తుంది, బుద్ధి పనిచేస్తుంది. అది వ్యక్తి యొక్క సమగ్రమైనటువంటి ప్రవృత్తి మీద ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక ఇది మామూలుగా మనకి సందే వైజ్ఞానికమైన స్థాయికి సంబంధించిన అంశం. అంటే అందులో ఉండేటువంటి ఐరన్, నైట్రేట్స్, కార్బన్స్, లేకపోతే ప్రోటీన్స్, మరొకటో వైటమిన్స్, వీటన్నిటికీ సంబంధించిన దేని వరకు పనిచేస్తుంది? అది శరీరం వరకు పనిచేస్తుంది. బుద్ధి పనిచేయడానికి ఎలా ఇవి తోడ్పడుతున్నాయి అనే దాన్ని చెప్పే పరికరాలు మన దగ్గర లేవింతవరకు వైజ్ఞానిక లోకంలో. అంచేత వాటి గురించిన అవగాహన మనకు ఉండదు. ఆహార సంబంధమైనటువంటిది అన్నమాట. అంటే తినే ఆహారం బట్టి మనస్సు ఉంటుందా అని చెప్పింది మనకి శాస్త్రం. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి.
స్మృతిలంబే సర్వగ్రంథీనాం విప్రమోక్ష. నీకు కర్మల నుంచి విడుదల ఏర్పడాలంటే కూడా నువ్వు తినేటువంటి తిండి కారణం. తినే తిండి వల్ల సత్వశుద్ధి, సత్వం అంటే మనస్సు శుద్ధమవుతుంది. ఇది మనకు శుద్ధి అయినట్టయితే ధ్రువా స్మృతి, నీ ఆలోచన యొక్క నడక బాగుపడుతుంది. అది కనుక ఏర్పడ్డది అని అంటే, దాంట్లో ఏకాగ్రత నువ్వు కనుక సాధించగలిగావు అనంటే సర్వగ్రంథీన విప్రమోక్ష, మొత్తం మనకుండే కర్మబంధాలు అన్నీ శుభ్రంగా తెగిపోతాయి. జీవుడు సుఖంగా తన యొక్క లక్ష్యాన్ని చేరగలుగుతాడు. ఆయన దానికి మూల కారణం ఆహారమే. ఇది మనకి చెప్పాడు. అయితే ఆహారం శరీరం మీద పనిచేస్తుంది కానీ మనసు మీద పని చేస్తోంది లేదు అనేది మనం వాడి ప్రవృత్తుల్ని బట్టి లేక మనలో కలిగే భావాలని బట్టి మనం ఊహించడమే తప్ప దాన్ని ఏదైనా ఒక మీటర్ పెట్టి ఇది ఏదో బీపీని కొలిచినట్టును, షుగర్ లెవెల్ని కొలిచినట్టును, మరొక ఇతర లెవెల్స్ని కొలిచినట్టు ఈ మానసిక ప్రవృత్తుల్ని కొలవడానికి అవకాశమే లేదు. మానసిక ప్రవృత్తులు ఎన్ని రకాలుగా ఉంటాయి? దీన్ని 3 రకాలుగా ఉంటాయని మన వాళ్ళు చెప్పారు గతంలోని. సత్వము, రజస్సు, తమస్సు అనేవి. అసలు మనకి అవంటే ఏమిటో తెలియదు. అవి ఏం కెమికల్సో మనకి తెలియవు. ఏ కెమికల్స్ ఉంటే సత్వం వస్తుంది, ఏ కెమికల్స్ ఉంటే రజస్సు వస్తుంది, ఏ కెమికల్స్ వల్ల తమస్సు ఏర్పడుతుంది అనేటువంటిది ఇప్పటిదాకా మనకి తెలుసుకునే అవకాశమే లేదు. మన పరికరాలు దానికి పనికిరావు. మరి వాటి వల్ల వచ్చేటువంటి గుణప్రభావం ఎట్లా ఉంటుంది అనేది మనం ఎట్లా అసెస్ చేస్తాం? ఈ మధ్యన ఏవో కొన్ని రకాలైనటువంటి కెలిడో స్కోపో ఏదో అలాంటి కెమెరాస్ ఏవో కొన్ని ఉన్నాయి. అవేం చేస్తాయంటే వ్యక్తిని ఫోటో తీసినప్పుడు వ్యక్తికి ఉండేటటువంటి గుణం ఏదో ఆ గుణాన్ని చూపించేటటువంటి ఒక ఆరా కూడా వ్యక్తి చుట్టూ అది తయారు చేసి చూపిస్తుంది. అంటే వీడిలో ఇప్పుడు తవ్వగుణం చాలా ఉందనుకోండి, ఆ ఫోటో వాడిని కనుక తీసినట్టయితే వాడి చుట్టూ నల్లటి ఆరా కనిపిస్తుంది అన్నమాట. అదే వాడిలో మంచి సత్వగుణం బాగా నిండి ఉందనుకోండి, ఆ టైంలో వీడిని ఫోటో తీసామనుకోండి, పైన ఉండేటటువంటి డ్రెస్ ఈజ్ ఇమ్మెటీరియల్, బాడీ ఈజ్ ఆల్సో ఇమ్మెటీరియల్. అది దానికి పెద్ద లెక్కలేదు దానికి. ఎందుకంటే లోపల ఉండేటటువంటి ఫినామినన్, లోపల ఏర్పడే పరిణామాన్ని అది రికార్డ్ చేయగలిగినటువంటిది కనుక బహుశా అలాంటి కెమెరాస్ వాడిని ఫోటో తీయగానే వాడి వెనకాతల మంచి స్వభావం కనుక ఉన్నట్టయితే ఒక గోల్డెన్ ఆరా వాడికి ఫామ్ అవుతుంది. అంతకంటే ఇంకా కొంచెం డీప్ లెవెల్లో వెళ్ళిపోయే వాడికి ఒక బ్లూ ఆరా ఏర్పడుతుంది అన్నమాట. ఇప్పుడు అలా చూపిస్తుంటారు వాళ్ళ కెమెరాలో. మరి కెమెరా ఎట్లా తీస్తుంది అనేది మనకు ఏదైతే తెలియదు, కానీ అది నార్మల్ కెమెరాలానే అనిపిస్తుంది. కానీ అదొక ప్రత్యేకమైనటువంటి కెమెరా కాబోలు. దాని పేరు కెలిడో కెమెరా, కెర్లిన్. వాట్ ఇస్ దట్? మొత్తానికి అలాంటిది ఒక కెమెరా అయితే మనకి అందుబాటులో ఉంది. బహుశా అది ఏ జర్మనీ వాళ్ళు ఎవరో కనిపెట్టింది అయి ఉంటుంది అది. సో అది పనిచేస్తుంది అన్నమాట. కొంతవరకు రంగుల్ని కనిపెడుతుంది. రంగులు దేన్ని బట్టి వస్తాయి దేహంలోంచి ఆ కెమెరా కంటికి అంటే బహుశా వీడిలో కలిగేటువంటి ఆలోచన మార్పుని బట్టి కలిగి ఉండొచ్చు. ఒక ఉగ్రమైనటువంటి ఆలోచన కలిగితే రెడ్ ఆరా వీడిలో ఏర్పడుతుంది. ఒకసారి కొంచెం ఆనందదాయకమైనటువంటి ఆలోచనలు కనుక ఉన్నట్టయితే వీడిలో గోల్డెన్ ఆరా లాంటిదో, ఎల్లో రకమైనటువంటి ఆరా లాంటిదో వస్తుంది. వీళ్ళలో బాగా దుఃఖం నిండి ఉంటే, లేదు వీళ్ళలో ఒక రకమైనటువంటి దుర్భావనలు నిండి ఉంటే బహుశా ఆ వచ్చేటటువంటి వెనకాతల రంగు ఎరుపు రంగులోనో లేకపోతే నలుపు రంగులోనో అలా వస్తూ ఉంటుంది.
వాళ్ళలో ఉండేటటువంటి ఒక దివ్య తాపస శక్తి అద్భుతంగా ఉంది అని అనుకోండి, ఏకాగ్రపరిచేటటువంటి శక్తి వీడికి ఉంది అని అనుకోండి, అప్పుడు వీడికి వెనకాల చుట్టూ వచ్చేటటువంటి ఆ రేస్ అన్నీ కూడా బ్లూ కలర్లో వెళ్ళిపోతాయి. శరీరం శుచిగా ఉందా లేదా అనేది అక్కడ ఇంపార్టెంట్ కానీ కాదు. వాడికి ఎలా వచ్చి అక్కడ కూర్చున్నా వాడిలో ఆ రకమైనటువంటి ఆ ఆరాశని తీయగలిగే కెమెరాస్ కూడా ఉన్నాయి. బట్ వీటికంటే పైన ఉండేటటువంటి మరొక స్థాయి, గుణాలకు సంబంధించినటువంటి స్థాయి, సత్వగుణం డామినేట్ చేస్తోందా, రజోగుణం డామినేట్ చేస్తోందా, తమోగుణం డామినేట్ చేస్తోందా, ఏది ఆధిపత్యాన్ని వహిస్తోంది, ఆ గుణాలను మన ఫోటో తీయడం ఎట్లాగా అనేది బహుశా ఇప్పటిదాకా సాధ్యం కాలేదు అని అనుకుంటున్నాం. వాళ్ళు సాధ్యం ఎప్పటికైనా అయితే అవ్వచ్చు. శ్రీమద్ భాగవతంలో 3వ స్కంధంలో కపిలుడు అనేటటువంటి పిల్లాడు దేవహూతి అనే పేరు కలిగిన తన తల్లిగారికి రకరకాల ఉపదేశం చేస్తాడు. అందులో ఒక ఉపదేశం మాతృగర్భంలోకి ప్రవేశించినటువంటి ఒక జీవ కణం అక్కడ ఉండేటటువంటి పరిస్థితుల్ని తనతో పాటు కలుపుకొని ఎట్లా అది ఒక ద్వికణ స్వరూపంలో, బహుకణ స్వరూపంలో ఒక పిండం నుంచి క్రమంగా ఒక మానవ ఆకృతికి, ఆ మానవ ఆకృతిలో కూడా ఒక్కొక్కసారి ఆకృతితో, ఒక్కొక్కసారి స్త్రీ ఆకృతితో అది ఏ విధంగా క్రమంగా పెరుగుతూ ఉండే కాలంలో పొందుతుంది. అందులో ముందర కాళ్ళు వస్తాయా, చేతులు వస్తాయా, ముక్కు మొహం వస్తాయా, చెవులు వస్తాయా, వెంట్రుకలు వస్తాయా, గోళ్ళు వస్తాయా, ఇవన్నీ ఏవేవి ఎలా వస్తాయో చెప్పాను. చాలా అద్భుతంగా అనిపిస్తుంది మనకిది. భాగవతం ఏ కాలంలో రాసిందో అని. సరే, ద్వాపరయుగం అంటాం మనం, అంటే దానికి వయసు సుమారుగా 6 నుంచి 8 వేల సంవత్సరాలకి పూర్వం. సరే, ఆ సమయానికైతే ఆధునిక వైద్య విధానం పుట్టలేదు, పక్కా కదండి, అంతవరకైతే పుట్టలేదు. ఆధునికమైనటువంటి ఈ ఎనాటమీ అని చెప్పేది, అంటే దేహం లోపల ఉండేటువంటి భాగాల్ని పరిశీలన చేయగలిగేటటువంటి విధానానికి నాంది ఏర్పడ్డదే చాలా రీసెంట్ 19వ శతాబ్దపు చివరిలో ఎప్పుడో అది ఏర్పడ్డది. లోపల ఏముంటాయి, లోపల పేగులు ఉంటాయా, చిన్న పేగులు ఉంటాయా, పెద్ద పేగులు ఉంటాయా, కాలేజీ ఉంటుందా, పిత్తాశయం ఉంటుందా, ఊపిరితిత్తులు ఉంటాయా, గుండెకాయ ఉంటుందా, దాని ఆకృతి ఎలా ఉంటుంది, ఇటు తిరిగి ఉంటుందా, అడు తిరిగి ఉంటుందా, కిందకు ఉంటుందా, పైకి ఉంటుందా, ఈ వివరాలు ఏవి పాశ్చాత్య ప్రపంచానికి తెలియవు అంతకుముందు. కానీ మన ఆయుర్వేద శాస్త్రంలో అంతకుముందే వీటి గురించినటువంటి వివరణని చక్కగా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. బహుశా వాటిని తీసుకుని వాటితో పాటు కొన్ని రకాలైనటువంటి ఎలాబరేషన్స్ చేసి మిగతా పాశ్చాత్యులు దాన్ని వికసింపచేసి ఉండొచ్చు. దట్ ఈజ్ ఓకే. కానీ ఫర్ ష్యూర్ భాగవతం ఆవిర్భవించగలిగే నాటికైతే అసలు ఇవి ఉంటాయి అని ఊహించే ప్రశ్నే లేదు. అలాంటి కాలంలో కపిలుడు తన తల్లిగారితో చెప్తాడు, శిశువు ఏ విధంగా తయారవుతుంది, క్రమంగా అది జైగోట్ దశ నుంచి ఒక పరిపూర్ణమైనటువంటి సమగ్ర ఆకారాన్ని ధరించేంతవరకు ఉండే మార్పులని ఎన్నో వారాల్లో ఎట్లా అవుతుంది, ఏ క్రమంలో అవుతుంది, వీటన్నిటినీ వివరించిన తీరు 100% ఇప్పుడు మన వాళ్ళు కోసి ప్రత్యక్షంగా చూసి చెప్పేదాంతో ఆవేళ ఆ మహనీయుడు తన తల్లికి ప్రేమతోటి చేసినటువంటి ఉపదేశానికి ఏ తేడా లేకుండా చక్కగా అమరుతుంది. అంతవరకు దస్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. కానీ దాని తర్వాత ఏంటంటే
అందులో ఆ కపిల మహర్షి చెప్పేటప్పుడు 7వ నెల దాటినప్పటి నుంచి శిశువుకి తన పూర్వపు స్మృతులన్నీ జ్ఞాపకం వస్తాయి. ఎన్ని శరీరాల్లో ఆ జీవుడు తిరిగాడు, ఎన్ని రకాలైనటువంటి అనుభవాన్ని తను పొందాడు. అందులో మనం చేసే వాటిలో ఎక్కువ శాతం మంచా, ఎక్కువ శాతం చెడా అని ఆలోచించుకుంటే తప్పనిసరిగా ఎక్కువ శాతం మనం చెడే చేస్తున్నాం. మంచి చేసేది పొరపాటున అప్పుడప్పుడు తెలియక దాంట్లో జారిపోతూ ఉంటుంది. కానీ తెలిస్తే మాత్రం మనం మంచి చెయ్యమని ఒక పట్టుదల కలిగిన వాళ్ళు కొందరు ఉంటారు ఈ లోకంలో. అలాంటి వాళ్ళ మీద ఏర్పడ్డ కర్మ వాసనలు ఈ జీవుడి పెరుగుదలలో ఎట్లా వాడి మీద ప్రభావాన్ని చూపిస్తాయి. జీవుడు పుట్టేటప్పుడు ఆ 7వ నెల దాటగానే వాడికి పాత స్మృతులన్నీ లోపల జ్ఞాపకం వచ్చి, అయ్యయ్యో నేను ఇంత పాడు పనులు చేశాను, ఇలా చేశాను, అయ్యో ఇంత పెద్దలు చెప్పినా నేను వినలేదే, ఇలాంటి ఒక ఫీలింగ్ వాళ్ళు ఏర్పడుతుంటుంది. ఒక భావన, ఆవేశం. వాడు చాలా దుఃఖపడతాట. అయ్యయ్యో ఇన్ని క్లేశాలు పొందినటువంటి ఈ జీవుడికి తిరిగి మళ్ళీ అట్లాంటి క్లేశాలు ఇచ్చేటటువంటి శరీరంలోకి వెళ్ళి ఈ లోకంలో పడి పుట్టాల్సి వస్తుంది. దుఃఖపడిపోతాటండి వాళ్ళు. ఇది వాళ్ళలో ఉండే సత్వాన్ని, వాళ్ళలో ఉండే రజస్సుని, వాళ్ళలో ఉండే తమస్సుని ఇది పెంచుతుంది. ఇది భాగవతం చెప్పింది. కానీ మన వైజ్ఞానికులకి ఆ లోపల ఉండే శిశువు ఎట్లా పెరుగుతుంది, ఏ సమయంలో ఏదేది గ్రోత్ వస్తుంది, కాన్స్టెంట్గా అక్కడ మిషనరీని ఏర్పాటు చేసుకోవడం వల్ల వాళ్ళకి కనిపిస్తుంది తప్ప అదర్వైజ్ వాళ్ళకైతే తెలియదు. ఏ సమయంలో బేబీ పైనుంచి కింద తిరుగుతుంది, ఎప్పుడు పళ్ళు ఆవిర్భవించడం ప్రారంభం చేస్తాయి, ఇవన్నీ ఉన్నాయండి దాంట్లో. ఇవి మనం అలోపతిక్ సంబంధించినటువంటి వైద్యుడిని కూర్చోబెట్టినని ఇవంతా కూడా ఇలానే జరుగుతాయా, లేదు ఒకవేళ ఇంకా మీకు అక్కడ మంచిది అని అనిపిస్తే మనం ప్రయత్నం చేసి అక్కడ దాన్ని చూడొచ్చు. శిశువు కదలికలు కనిపిస్తాయి, ఆలోచనలు కనిపించవు. ఇప్పుడు ఇక్కడ మనం కూర్చున్నప్పుడు కూడా మన ఆలోచనలు కనిపించవు కదండి. ఇప్పుడు కొన్ని మిషన్స్ తయారు చేశారండి మన వాళ్ళు, లై డిటెక్టర్స్ లాంటివి తయారు చేశారట. దాని మీద కూర్చుంటే వాడు లోపల చెప్పేస్తాట, వాడు ఇలాంటివి చెప్పిస్తాట. ఆ లోపల ఉండేటువంటి వాడిని చెప్పించడానికి వెనకాతల ఉండేటువంటి గుణాల యొక్క కదలికలేమిటి, ఇది మన శాస్త్రం చెప్పింది. సైన్స్ ఇప్పటిదాకా మనం ఇంకా చెప్పలా. దేవుడి కారణం దాని వెనకాతల సత్వము, రజస్సు, తమస్సు, ఇది ప్రకృతికి ఉండేటటువంటి గుణాలు. మనం జీవించే ప్రకృతి సత్వం రజస్తమ ఇది గుణాః ప్రకృతి సంభవాః. ఇవి మనం దేహం, జీవుడు, ఇవి రెండు ఒకదానితో ఒకటి కలిసి ఇక్కడ ఉన్నాయి కనుక వీటిని అనుభవించడం కోసం వీడికి ఈ శరీరపు నిర్మాణం అనేది ఏర్పడింది కనుక ఆ ఏర్పడ్డ దాన్ని వాడు వినియోగించుకోవడానికి ఏ గుణం ఎప్పుడెప్పుడు పైకి రావాలి. ఒకటి పైకి వస్తే మిగతా 2 కిందకు ఉంటాయి, రెండోది వస్తే 1, 3 కిందకు ఉంటాయి, మూడోది వస్తే 1, 2 కిందకు ఉంటాయి. ఇదంతా భగవద్గీతలోనే మనకి చివరికి పెడితే చెప్తాడండి ఆయన. ఈ గుణాల యొక్క తారతమ్యాన్ని బట్టి అసలు ఈ ప్రపంచం అంతా తిరుగుతుందా. గుణాలు కనుక 3 సమస్థితికి వచ్చేస్తే ప్రళయం వస్తుంది, ఇది కూడా చెప్పాడు. కానీ మరి గుణాలు ఎట్లా చెప్పేది, మరి ఈ గుణాలు ఎట్లా ప్రభావితమయ్యేటట్టు ఆయన చేస్తాడు అంటే ఆయన వాటిని ప్రభావితం చేయడానికి ఆహారాన్ని ఆసరాగా తీసుకుంటాడు. ఆహారం, తినేటటువంటి ఆహారం ప్రకృతిలో తయారైందే కనుక ఆయా ఆహారాలుగా ఉండేటటువంటి ఈ హరిత
ప్రపంచం అంతా. హరిత ప్రపంచం ఎందుకంటున్నాం అంటే చిన్న గడ్డి పోత దగ్గర నుంచి మహా పెద్దదైనటువంటి రావి వృక్షం దాకా అన్నీ మొత్తం దాంట్లో హరిత ప్రపంచంలోకి వచ్చేస్తాయి కదా. అందులో ఉండే ప్రతిదీ కూడా ఒక రకమైనటువంటి మందుగా ఉపయోగపడేటువంటి యోగ్యత ఉన్నది. మందు అంటే ఏం చేస్తుంది? అంతకుముందు లోపల ఏ గుణం బాగా అధికంగా ఉందో ఇది వెళ్ళి తన ప్రభావంతో ఆ గుణాన్ని తగ్గిస్తుంది. ఇదే రజోగుణం ఎక్కువగా ఉందనుకోండి, బాగా అందరిని ఏడిపిస్తూ వాడు ఏడుస్తూ గడబడి చేస్తాడు అనుకోండి, వాడికి మనం ఈ ఆహారం ద్వారా ఆ గుణాన్ని అందించేటటువంటి ఒక పదార్థాన్ని పంపిస్తే క్రమంగా అది లోపలికి ప్రయాణం చేస్తూ ఆ సందర్భంగా అక్కడక్కడ ఉండేటటువంటి ఆయా గుణాలని జాగ్రత్తగా తగ్గించేస్తుంది. చేస్తుంది అట్లాగా చేస్తుంది అంటే చేస్తుంది. ఇప్పుడు మనకి ఆకుల్లో పొడపత్రి అని ఒక ఆకు ఉంది. పొడపత్రి దాన్ని నోట్లో పెట్టుకుని ఒకసారి నమిలి ఆ రసం అంటే ఆ ప్రభావం నాలుక మీద ఉండగా వీడి నోట్లో ఇంత పంచదార పోసారనుకోండి ఉత్త ఇసుక పోసినట్టుంటుంది. ఇంత పటికి బెల్లం మొక్క వేసారనుకోండి అదో రాయి నోట్లో వేసినట్టుంటుంది. వాడికి ఈ సుమంతా కూడా తేడా తెలియదు, ఆ రుచి తెలియదు. అంటే భౌతిక వస్తువుల్లోనే ఇతర వస్తువుల యొక్క గుణాలని ప్రభావితం చేసి వాటిని అణచడమో ప్రేరేపించడమో ఎయిదర్ వన్. కొన్ని అణుస్తాయి, కొన్ని దాన్ని ప్రేరేపిస్తాయి. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి ఇది కనిపించే బయటి ప్రపంచంలో. కానీ లోపల జీవుడి దగ్గర ఇతరమైనటువంటి బుద్ధి లాంటి స్థాయిల్లోనూ కూడా పేరుకుండేటటువంటి కర్మలని ప్రేరేపించగలిగేటటువంటివి ఏమున్నాయి. ఆ ఏమున్నాయి తెలియాలంటే ముందు ఆ ఉంటాయని తెలియాలి, వాడి ప్రభావం ఏమిటో తెలియాలి, అది మనకు అవసరమో కాదో తెలియాలి. అవసరం కాదనుకుంటే తీసేయాలి, అవసరం అనుకుంటే దాన్ని పెంచి పోషించాల్సి వస్తుంది. అంటే ముందర మనకి అవేమిటో తెలియాలి. సత్వము, రజస్సు, తమస్సు అనేటటువంటివి ప్రకృతి యొక్క వికారములు, ప్రకృతికి నిరంతరం ఉండేటువంటి ధర్మాలు, దాంట్లో ఉండే గుణాలు. మిరపకాయలో కారంలాగా, నిమ్మకాయలో పులుపులాగా, చింతపండులో ఉండేటటువంటి ఆ పులుపులాగా తేడా ఉంది కండి. చింత పులుపుకి నిమ్మ పులుపుకి తేడా ఉందా లేదా? తేడా ఉంది. చెరకు తీపికి మామిడి తీపికి తేడా ఉందా లేదా? తేడా ఉంది. సో ధర్మాలు ఎన్నో రకాలైనటువంటివి గుణాలు ఉన్నాయి ప్రకృతిలో. ఆ గుణాలకి కూడా మూల ఆధారంగా ఉండేటటువంటివి సత్వం, రజస్తమ ఇతి గుణాః. ఇది ప్రకృతికి ఎప్పుడు ఉంటాయి కనుక ప్రకృతితోటి తయారైన శరీరంలో ఉండే నీకు ఆ గుణాల ప్రభావంలో ఏర్పడ్డ కర్మల యొక్క ప్రభావాన్ని అందించాలి అనంటే, లేదు ప్రేరేపించాలి అంటే, లేదా వాటిని అణచాలి అనంటే, లేదు ప్రోత్సహించాలి అనంటే దాన్ని కలిగినటువంటివి, దానికి సంబంధించినటువంటివి ఆ ప్రకృతి ద్రవ్యాల్ని తీసుకుని ఆహారాలుగా మనం స్వీకరించాలి. అప్పుడు ఆయా గుణాల ప్రభావం కూడా హెచ్చు తగ్గులుగా ఉంటూ ఉంటుంది. ఇది మనకి సైన్స్ చెప్పగలిగేటటువంటి స్థితి కాదు. అందుకే పాపం కృష్ణుడు చెప్పాల్సి వస్తుంది. ఆహార శుద్ధి అంటే రజస్తమ ప్రభావము లేని సత్వగుణము అధికముగా ప్రకాశించేటటువంటి ఆహారం ఏదో, ప్రకాశింపచేసేటటువంటి ఆహారం ఏదో, అలాంటి ఆహారమే శుద్ధమైన ఆహారం. అది తీసుకున్నప్పుడే నీ లోపల దేహగతమైనటువంటి దోషాలు అణుగుతాయి, మానసగతమైన దోషాలు అణుగుతాయి, బుద్ధిగతమైన దోషాలు అణుగుతాయి, నీకుండే అవరోధాలు తొలగుతాయి, కర్మ పాశాలు వీడిపోతాయి. ఆహారం అంత కీలకమైంది.
అందుచేత ఆయన ఆహారాన్ని శుద్ధంగా పెట్టుకోవాలి. రజస్తమస్సులలో సత్వం జాగ్రత్తగా పైకి పెరిగేటట్టు చూసుకో. నువ్వు బాగుంటావు, నువ్వు చేసే పనులు కూడా బాగుంటాయి, నీకు క్షేమకరం. నువ్వు చేసేటటువంటి ఈ పనులన్నీ నీకు అందించినటువంటి మిగతా వాళ్ళకు కూడా క్షేమకరం. ఆహార శుద్ధౌ యుక్తాహార విహారస్య యోగో భవతి దుఃఖ. క్లేశకరం కానటువంటి నీకు నిలకడగా ఉండేటువంటి యోగ అభ్యాస స్థితి ఏర్పడితే ఇక పైన నువ్వు చేసుకోవాల్సింది మామూలుగా నువ్వు చేసుకోవచ్చు అంటూ విధిని వివరిస్తూ కృష్ణుడు అర్జునుడిని ముందుకు తీసుకెడతాడు 6వ అధ్యాయంలో. జై శ్రీమన్నారాయణ.